హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా గుడ్ న్యూస్. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నిరుద్యోగులకు అందరికీ కూడా ఆదిరిపోయే శుభవార్త చెప్పింది. అదేంటంటే 7,236 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాల భర్తీ కోసము నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. ఇందులో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, అసిస్టెంట్ టీచర్, లోయర్ డివిజనల్ క్లర్క్ మొదలైనటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి మే 25వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైంది. చివరి తేదీ జూన్ 24వ తేదీ. అంటే జూన్ 24వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయం చేయడము జరిగింది. మొత్తము 7,236 ఖాళీల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగ ఖాళీలు దాదాపు 6,358 ఉన్నాయి. అంటే ఎక్కువ శాతం మెజారిటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ప్రైమరీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు 554 ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ ఖాళీలు 278 ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ టీచర్, నర్సరీ, కౌన్సిలర్, హెడ్ క్లర్క్, పట్వారీ మొదలైనటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఖాళీలు కొంచెం తక్కువగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీటెట్ కూడా క్వాలిఫై కావడంతో పాటు డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ కోర్సును ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలి. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. అంటే ఎస్సీ ఎస్టీలకు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరము లేదు. సో ఇక్కడ 1 టైర్ లేదా 2 టైర్ ఎగ్జామ్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. దాంతోపాటు స్కిల్ టెస్ట్ బేస్డ్ ద్వారా కూడా అభ్యర్థుల ఎంపిక అనేటువంటిది చేసుకుంటారు. అంటే సెలక్షన్ అనేటువంటిది చేసుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క దరఖాస్తులు చేసుకోండి, బాగా ప్రిపేర్ కాండి. మీకు జాబ్స్ అయితే తప్పకుండా వస్తాయి. మరొక నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ చెప్పబోతున్నాను, దాని యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. మరొక నోటిఫికేషన్ కూడా మీకు 3,479 టీచర్ జాబ్స్ను వేయడం జరిగింది. ఇది ఏకలవ్య స్కూళ్ళల్లో ఈ పోస్టులను భర్తీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషను ఇంతకు ముందే, అంటే లాస్ట్ మంత్లోనే ఏప్రిల్లో తేదీనే ఇచ్చారు. ఏప్రిల్ 31 చివరి తేదీ అయింది. కానీ కరోనా కారణంగా చాలామంది అభ్యర్థులంతా కూడా ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయలేకపోయారు. సో అలాంటి వారికి మరొకసారి అవకాశం ఇచ్చింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మొత్తం దరఖాస్తు నియామక ప్రక్రియ అంతా కూడా చేపట్టేటువంటిది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అందువలనే మే 31 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 3,479 టీచర్ల పోస్టులను భర్తీ చేస్తుంది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇందులో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ లాంటి పోస్టులన్నీ కూడా ఉన్నాయి. మన ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో కూడా పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 262, ఆంధ్రాలో 117 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 262 పోస్టులకు గాను ప్రిన్సిపల్ పోస్టులు 11, వైస్ ప్రిన్సిపల్ 6, పీజీటీ 77, టీజీటీ 168 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 117 పోస్టులకు గాను ప్రిన్సిపల్ 14, వైస్ ప్రిన్సిపల్ 6, టీజీటీ 97 పోస్టులు ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా 3,479 పోస్టులు ఉంటే అందులో ప్రిన్సిపల్ పోస్టు 175, వైస్ ప్రిన్సిపల్ 116, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 1,244, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 1,944 పోస్టులు ఉండడం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. సో దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఆల్రెడీ కొంతమంది సబ్మిట్ చేసుకున్నారు. ఇక్కడ మళ్ళీ చివరి తేదీని ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మే 31వ తేదీ లోపల సబ్మిట్ చేసుకోవాలి. ఫీజు చెల్లించడానికి జూన్ 1వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది. అడ్మిట్ కార్డు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఎగ్జాము ఎప్పుడు పెడతారు, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది మనము నిదానంగా చెప్తారు.
అదేవిధంగా విద్యార్థుల గురించి కానీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ప్రిన్సిపల్ పోస్టుకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్లో మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేదా టీచింగ్లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి, లేదా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ అయినా సరే పూర్తి చేసి ఉండాలి. వాటితో పాటు 10 ఏళ్ళు అంటే 10 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్గా పనిచేసినటువంటి అనుభవం ఉండాలి. ఇట్ మీన్స్ they need 10 years of teaching experience in higher secondary. టీజీటీ పీజీటీ పోస్టులకు మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ కూడా పాస్ కావాలి. దరఖాస్తు ఫీజు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్కి దాదాపు 2,000 రూపాయలు చెల్లించాలి. పీజీటీ టీజీటీ పోస్టుకు 1,500 రూపాయలు చెల్లించాలి. ఎంపిక విధానం అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషను 180 నిమిషాలు అంటే 3 గంటలు ఉంటుంది. సో మీరు వీలైనంత తొందరగా కూడా దీన్ని సబ్మిట్ చేసుకొని సీరియస్గా ప్రిపేర్ అయ్యి సిలబస్ ప్రకారము మీరు ప్రిపేర్ కాండి. మోడల్ పేపర్లు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీస్ వినియోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ జాబ్స్ రావాలని కోరుకుంటూ ఈ వీడియోని అందరికీ కూడా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.